ఆయుధాన్ని పట్టుకో, బలాన్ని ఇస్తుంది. ఆయుధంతో పెట్టుకోకు, ప్రాణాలు తీస్తుంది. చూడ్డానికి పెన్నులో రీఫిల్ ఉన్నాడు, పంచులు మాత్రం పటాసుల్లో పేలుస్తున్నాడు. కుమ్మేండ్రా. డైలాగ్ పంచుల నావి, యాక్షన్ పంచులు దీనివి. లక్కీ పేరు షార్ట్ గా ఉన్నా పాప కొంచెం షార్ట్ టెంపర్ ఎక్కువ. కొలతలు బాగున్నాయి. నేను కొడితే మీ కొలతలు మారుతాయి. దీంతో గేమ్ వేసుకోండ్రా. నేను ఫ్రేమ్ లోకి ఎంటర్ అయితే గేమ్ లో ఎవ్వరు ఉండరు. ఫిగరే కాదు, దీనికి పొగరు కూడా ఎక్కువే. దించేయండ్రా. అసలు ఎవరే వాళ్ళు? నా ఫ్రెండ్ ఒకడిని లవ్ చేసింది. వాడు ఒప్పుకొని అన్నాడు. నేను యాసిడ్ పోస్తా అన్నా. అందుకే నన్నేమీ చేయలేక నీ మీదకొచ్చారు. ఎవరింట్లో నా ఆడపిల్ల బయటకు వెళ్తుంటే ఏ అదవ ఏం చేస్తాడని భయపడుతూ ఉంటారు. కానీ మన కొంపలోనే నువ్వు బయటకు వెళ్తుంటే ఎవరికేమవుతుందని మేము భయపడుతున్నాం. ఫైట్ చేసి బాగా స్ట్రెయిన్ అయిపోయాను. పబ్ లో పార్టీ చెప్పరా? పబ్బులోనా? ఏమైంది నాన్న? నువ్వు అసలు మనిషివేనా? ఇలాంటి పనులు చేయటం మన ఇంటా వంట ఉందంటారా? అసలు ఏం జరిగింది నాన్న? చేసిందంతా చేసి సిగ్గు లేకుండా ఏం చేశానని అడుగుతావా? అసలు విషయం చెప్పకుండా రియాలిటీ షోలో మార్కులేసి జడ్జిలకి నసండి నాన్న. నువ్వు ఆ కార్పొరేటర్ కొడుకుని కొట్టావని వాడి గ్యాంగ్ నన్ను రౌండ్ అప్ చేశారు. రౌడీలు రౌండ్ అప్ చేశారన్నా కూడా మీ ఫేసుల్లో టెన్షన్ లేదేంటి? వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా చేస్తుంటే ఇంటికి ఫోన్ వచ్చేది కానీ మీరు వచ్చేవారు కాదుగా. ఇది నా కడుపులో ఎలా పుట్టాడే? మీరేగా ఎప్పుడు నా పోలిక అంటుంటారు. అప్పుడప్పుడు అది గుర్తు చేసి నా అనుమానం తీరుస్తూ ఉంటావు. రౌండప్ చేసి ఇంతకు ఏం చేశారు నాన్నగారు? ఓ దొంగ ఫైల్ చూపించి ఇక్కడ సంతకం పెడతావా లేకపోతే నీ కొడుకు తలదించేమంటావా అని వార్నింగ్ ఇచ్చారా. నువ్వు ఇలా రౌడీలను నా మీద తెస్తావని తెలుసుంటే ఆ రోజే నిన్ను హాస్పిటల్లో వదిలేసావాడిని. నేను నిన్నులా పెంచలేదురా, నిలువెత్తు ప్రేమలా పెంచాను. నువ్వు ఇలా మిర్చి డైలాగ్ మార్చి మార్చి చెప్పక నాన్న. ఆయన వాళ్ళని కొట్టింది నేను కాదు, మన రాక్షసుని నీకు తెలుసుగా. తెలుసురా. తెలిస్తే దాన్నే వెళ్ళి డైరెక్ట్ గా అడగొచ్చుగా. మొన్నోసారి ఇలాగే అడిగితే పక్కింటి లక్ష్మి ఆంటీకి నా సెల్ నుంచి ఏ సర్టిఫికేట్ మెసేజ్ ఇచ్చింది. ఓహో, అందుకేనా ఆవిడ కాలు కేసుకోవాల్సిన చెప్పులు చేత్తో పెట్టుకుని తిరుగుతుంది. ఏం నాన్న పొద్దునే మీ గొడవ ఏంటి? అబ్బే గొడవ ఏం లేదమ్మా, వీడు నా కడుపుని చెడబుట్టాడని తిడుతున్నానంతే. అబ్బా ఎప్పుడో పుడితే ఇప్పుడు లేపు మరీ తిడుతున్నావేంటి? జ్ఞాపకం వచ్చినప్పుడు అలా తిడుతూ ఉంటానమ్మా. అయినా ఆదివారం ఎంత ఎర్లీగా మరి 11ంటికే లేచిపోయావేంటమ్మా? వెళ్ళి పడుకో, మెలకు వచ్చాక అన్నయ్యతో అట్లే ఇచ్చి పంపిస్తాను. అసహ్యంగా ఆదివారం కూడా అట్లేంటి? వెళ్ళి నాటుకోడు పడరా. స్కిన్లెస్ అమ్మా, బోన్లెస్. బాగా తీరిందా? తప్పదురా, కొట్టినా పడుండేవాడే భర్త, తిట్టినా పడుండేవాడే కొడుకు. అయినా అట్లు దానికి తిట్లు నాక, కోడి దానికి కోటింగ్ నాక. ఈ పద్ధతి ఏం బాలేదు నాన్న. వాళ్ళు కంప్లైంట్ అన్నా సరే ఎదవ జీవితం. పోతాను, స్నానం చేసి బయటకు పోతాను. దీనికి తెలియకుండా ఎక్కడెక్కడో రాయాల్సి వస్తుంది. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి న్యూస్? ఇంట్లో కేబుల్ బిల్ కట్టాలి సార్. సరళ ఆయన శ్రీకాకుళం వెళ్ళాడు సార్. సరళ తీసుకుని కేరళ వెళ్దామా? కల్పన ఆయన కాశ్మీర్ వెళ్ళాడు సార్. మరి కల్పన తీసుకుని కన్యాకుమారి వెళ్దాం, కంఫర్టబుల్ గా. మీరు సూపర్ సార్. లూసీకి అలా ఆయనకి చిన్న గొడవ అయిందండి సార్. మన కంపెనీ లాయర్తో మాట్లాడి ఎవరు చూపించారా? మంచి కంపెనీలుగా చచ్చిపోతున్నాడు రా. మీరు పేరుకే సందీప్ గాని ఏగల సుదీప్ లాంటి వాళ్ళండి. థ్యాంక్ యూ సార్. ఏం బుగ్గలు మళ్ళీ మొగ్గలు కదా? అవును సార్. థ్యాంక్ యూ సార్. నాకు పనుంది. పని చేసుకోండి కానీ రిలాక్స్ చేసుకోండి. బుగ్గలు పాడకాక చూసుకోండి. ఓకే, మీరు సూపర్ సార్. ఏం బుగ్గలు రా. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వీణా, కొన్ని లక్షల మంది కార్మికుల కష్టాన్ని నీ కళ్ళకు పూసిన ఇష్టంగా మార్చావు. ఏ కాటుకు వీణా? ఐటెక్స్ కాటుకు బాస్. నైట్ హైటెక్స్ పబ్ కి 2 టికెట్స్ బుక్ చేయనా? ఇంకో చెప్పండి బాస్. మీ సిస్టర్ వస్తుందా? నా బాయ్ ఫ్రెండ్ వస్తాడు. డిసప్పాయింటెడ్ రా. ఈ రెండుకి స్టాఫ్ నుంచి స్క్రాప్ మొత్తం తీసిస్తా. నీతో సహానండి. నీతో సహా. నన్ను తర్వాత ఇదిలే గానీ ఆ రామ్కి గడ ఇంకా రాలేదు. ముందర సంగతి చూడండి. ఇంటికి సునాలు వేసేలా ఉన్నారు వీళ్ళు. ఇంటీరియర్ డిజైనర్స్ ఏంట్రా? అరే సార్ నెంబర్ అడిగింది ఒక అమ్మాయి. ఎవరు రావా? ఆ అమ్మాయి ఆ దీప్తి కత్తిలో ఉంటుంది బావా. నిన్నే అడిగింది సార్ నంబరు. ఏ దీప్తి? సార్ రామ్కి వస్తున్నాడు. రారా. ఏ దీప్తి? వీడు ఇక్కడ ఉన్నాడేంటి? ఏంట్రా లేట్ అయింది? సారీ బాస్, గుడికెళ్ళి వచ్చేసరికి కాస్త లేట్ అయింది. మీరు గుడికి వెళ్ళి పూజలు చేయించుకునే ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండండి. మిమ్మల్ని ఉద్యోగం పెట్టుకున్న పాపానికి అదే గుడి మెట్ల దగ్గర అడుక్కు తింటాం. అప్పుడు మీరు వచ్చి ఎద్దులో నువ్వు అడుక్కున్నాడు సిగ్గు లేదా అని మెసేజ్ ఇచ్చుకుంటూ వెళ్ళండి. అయ్యో, నేను అలాంటివాడిని కాదండి. 5-10 ఇచ్చే వెళ్తాను. గుడికెళ్ళొచ్చిన హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ కి హంగామా చేసి హౌలకలా కనబడుతున్నాను. నా మాట విని ఒక 2-3 డేస్ లీవ్ తీసుకుని నువ్వు నేను ఏ ఊటీ కొడైకెనాల్ గుడికి నేను తీసుకెళ్తా. నాకు అడుగుతా. గుడికండి గెస్ట్ హౌస్ కా? ఎండలు పడొచ్చుంటావు.
నా క్యాబిన్ కి వెళ్ళి సెంట్రల్ ఏసీ ఆన్ చేసుకుని నువ్వు రిలాక్స్ అవ్వు చెప్తా ఓకే బాస్ 20 టెంపరేచర్ పెట్టుకో ఇంతకీ నేను ఎక్కడున్నాను అదే సార్ గుడిమెట్ల దగ్గర అడుక్కుంటున్నారు. పంక్చువాలిటీ లేదు కానీ పంచులు మాత్రం వస్తాయి. అయినా నిన్ను కాదురా, నిన్ను కాదు, ఈ ఆఫీస్ లో మగ వదివాలని పెట్టినందుకు మా ఎద్దు డాడీ అనాలి. డాడీ ఏంట్రా ఏమైందిరా? చూడండి డాడీ, పనికి పనులందరినీ పనిలో పెట్టుకున్నావు, ఆఫీస్ కి రోజు లేట్ గా వస్తున్నాడు. ఐ కెన్ హ్యాండిల్ దిస్. ఏమయ్యా రామ్కి నిన్న సిరీ బిల్డర్స్ కి మెయిల్ పంపమన్నాను, పంపావా? ఎలా పంపిస్తాను సార్? 5 నిమిషాలు లేట్ గా వచ్చానని అరగంట నుంచి మీ అబ్బాయి నా క్లాస్ పీకుతుంటే. అబ్బో సరే నువ్వు వెళ్ళి ఆ పని చూడు. థ్యాంక్ యూ సార్. నువ్వు ఆపరా బుర్ర తక్కువ వెతవా. కన్న కొడుకు నమ్మకం నువ్వు బాగా నమ్ముతున్నావా? నీకు నా గురించి తెలుసు కదా. ఎందుకు తెలీదు? నిన్ను కొట్టకపోయినా కొట్టానని చెప్పేసి ఆ నార్వే పోలీసులకు పట్టిస్తే పారిపోయి ఇండియా వచ్చి మూసుకొని బతుకుతున్నా. దాట్ వాజ్ వీక్ మూమెంట్ డాడ్. ఆ వీకు ఈమెయిల్ ఇవ్వడం చేతకాడు గానీ బ్లాక్ మెయిల్ చేయడం బాగా వచ్చు. అసలు ఎన్ని వీక్నెస్ ఎట్లా వచ్చారా నీకు? అమ్మకు చెప్తాను డాడీ. చెబుతావు. నేను సాయంత్రం ఇంటికి వెళ్తాక 3వ ఇంటికి వెళ్తాను. ఈ బాస్ గాడు ఒకడు మా నాన్నలాగే. వాడు బాస్ అని చెప్పుకోవడానికి అందరి ముందు తిడుతుంటాడు. మధ్యలో మీ నాన్న ఏం చేశాడు రా? ఎవరన్నా భక్తితో గుడికి వెళ్తారా? మా నాన్న భక్తుడిని చెప్పుకుంటాను గుడికి వెళ్తుంటాడు. అదృష్టవంతులు రా, గుడికి కూడా ఫ్యామిలీ మొత్తం తీసుకెళ్తున్నాడు కదా. ఏడిసావు. మా నాన్న గుడికి మాత్రం ఫ్యామిలీని తీసుకెళ్తాడు. రెస్టారెంట్ కి, సినిమాలకి సెకండ్ ఫ్యామిలీని తీసుకెళ్తాడా? ఆయన ఒక్కడే వెళ్ళిపోతాడు. అయినా ఈ ట్రాఫిక్ జామ్ అని అబద్ధం చెప్పొచ్చు కదరా. చెప్పొచ్చు, కానీ అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారంట కదా. అమ్మో, నా చెల్లెలు అంటే పుడతాదని నా భయం రా. రే నువ్వు వెళ్ళి సహస్రనామం టికెట్ తీసుకురా. నమస్కారం పూజారి గారు. నాన్న, ఈ రోజు అష్టోత్తరం టికెట్ తీసుకుంటాను. ఆఫీస్ లో మా బాస్ గారి తిట్లు భరించలేకపోతున్నాను. సరేలే నాన్న, అష్టోత్తరం టికెటే తీసుకో. రై అలాగే ప్రసాదం కూడా పట్రా. నువ్వు గుడికి ప్రశాంతత కోసం వచ్చావా, ప్రసాదం కోసం వచ్చావా? ప్రశాంతంగా ప్రసాదం తినొచ్చని వచ్చాను. కర్మరా బాబు, నా లైఫ్ లోకి ప్రశాంతత ఎప్పుడు వస్తుందో ఏంటో. ప్రసాదం ఎదురా గుడి బయట అన్నదానం చేస్తానంట, అక్కడికి వెళ్ళి మెక్కు. ప్రసాదం కావాలంట, ప్రసాదం. నిన్ను ముందు మీరు పూజగానే ఉండి, వెనక మా అబ్బాయి టికెట్ తీసుకొస్తాడు. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః. ఇడియట్, మీరు అసలు మారా? అది కాదండి, పడ్డాను, అరటి తొక్క కాలు జారి మీద పడి. జాగ్రత్తవని తెలిసి కూడా కాలెందుకేసా? గుద్దడానికే కదా. అది కాదండి. ఏది కాదు? కాలేజీల్లో, ట్రైన్ లో, రోడ్ల మీద, ఇప్పుడు గుళ్ళల్లో కూడా మొదలెట్టేశారా? అయిపోయింది, ఏదో అయిపోయింది, వదిలేయమ్మా. హలో, అమ్మాయిని ఎక్కడ చూసావరా? గుడిలో. కొంప తీసి ప్రేమించావా ఏంటి? మొదట్లోనే హాయిగా ఉంటుంది, తర్వాత భయపెట్టుద్ది, ఆ తర్వాత పశ్చాత్తపడేలా చేస్తుంది. రేయ్ ఊరుకోండ్రా, డిసప్పాయింట్ చేయదు. నువ్వు చెప్పరా. ఆ అమ్మాయిని చూడగానే పడిపోయినరా. ఆహా, నీ లవ్ కరెక్టో కాదో తేల్చేస్తా. నువ్వు ప్రేమించిన అమ్మాయినే కదా? కాదు, అయినా అమ్మాయిని చెప్పుతో కొట్టిన తనుజే కదా. ఇప్పుడు అవన్నీ ఎందుకు లేరా? నువ్వు ప్రేమించింది ఈ అమ్మాయినే కదా? అది ఇడికి రాఖీ కట్టిన రాణి కదరా. అవును. పోలీలేరా పాపం. అంటే లాజిక్ ప్రకారం నీకు ఏ అమ్మాయిని చూపించినా నువ్వు ప్రేమించిన అమ్మాయి కనిపించాలి. అలా కాకుండా ఈ జిడ్డు మొహాలు కనపడుతున్నాయి అంటే నీ ప్రేమ కరెక్ట్ కాదు. రేయ్, ఆ అమ్మాయే నీ గుడిలో చూసిన అమ్మాయి. తనిక్కడ ఎవరు నా కళ్ళ చూడమ్మాయా? కాదు, ఆ బయట చూడదారు అమ్మాయి. హలో మేడం, నేను హలో సార్. ఆర్డర్స్ కి ఎంట్రీ లేదు సార్. సరే, ఈ 100 రూపాయల నుంచి ఇప్పుడు వెళ్ళింది వైట్ డ్రెస్ లో అమ్మాయి గురించి చెప్పు. నేను లంచం తీసుకునే వాళ్ళ కనిపిస్తున్నానా? పడుకునే వాళ్ళకి కనిపిస్తున్నావు. సరే, నీకు ఉన్నప్పుడు ఇది ఐఫోన్, ఇప్పుడు నీ ఫోన్ అయిపోయింది. చెప్పు. పేరు శృతి, ఈ కంపెనీలో సీనియర్ ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేస్తాను సార్. అవునా? హలో శ్రీను, ఆ అమ్మాయి పేరు శృతి అంట. మన పక్కనే ఉన్న వీపీ కంపెనీలో ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేస్తుంది. ఏంటి సార్, మీరు 2 ఫోన్లు మెయింటైన్ చేస్తున్నారా? మొబైల్ ఒకటే, ఇది ఫోను, అది కవరు. నువ్వేమో జేపీ కంపెనీలో పనిచేస్తున్నావు, ఆ అమ్మాయి వీపీ కంపెనీలో పనిచేస్తుంది. మీ ఇద్దరికి పీపీపీ డుండు నువ్వు ఎలా జరుగుద్ది? జరుగుతుంది. తొడగొడతానికి తొడంత ముఖ్యమో, పడగొడతానికి పరిచయం అంత ముఖ్యం. శృతి బైక్ పార్క్ చేయడానికి డైలీ పార్కింగ్ వస్తుంది. నేను అక్కడుండి హాయ్ చెప్తాను. ఆహా, ఎవరు? నువ్వేంటి ఇక్కడ? హాయ్ చెప్పడానికి అంత టైం తీసుకుంటే ఐ లవ్ యూ చెప్పడానికి ఇంకెంత టైం తీసుకుంటారా? ఈ విషయంలో నువ్వు తలదొరచొద్దు. నా తెప్పలవు నిన్నే పడతా. నీ తొక్కలో లవ్ స్టోరీ నేను తొక్కేయడం వల్లే కదా స్టార్ట్ అయింది. అందుకే బంగారం, అప్డేటెడ్ ఐడియా నేను ఇస్తా. వద్దు. ఒకసారి లక్కీ చెప్పింది కూడా వినరా, పోయేదే ఉంది. సరే, ఏడు. నువ్వు మీ ఆఫీస్ లో జాబ్ రిజైన్ చేసి ఆ అమ్మాయి ఆఫీస్ లో జాయిన్ అయ్యావనుకో, ఈ యదవలతో మాట్లాడడం కాదు, ఆ అమ్మాయితో 24/7 నాన్ స్టాప్ గా మాట్లాడుకోవచ్చు. ఆహా, వాట్ ఐడియా సిస్టర్ జీ. శృతితో ఏమని జరుగుతాయంటావా? ముందు కొలీగ్స్ అవుతారు, తర్వాత లవర్స్ అవుతారు, ఆ తర్వాత కపుల్స్ అవుతారు, ఆ తర్వాత పేరెంట్స్ అవుతారు. ఇంకప్పుడు మమ్మల్ని ఏం గుర్తుంచుకుంటావులేరా? అదే మాటలే. నా కొడుకు పుడితే వాడు నచ్చు నీలాగే పెంచుతా. పెంచుతావు సరే, అగ్రిమెంట్ సంగతి ఏం చేస్తావు? కరెక్టేగా. నేను నా బాస్ కి 2 సంవత్సరాలు అగ్రిమెంట్ రాసిచ్చాను. ఇప్పుడు సడన్ గా రిజైన్ చేస్తానంటే వాడు ఒప్పుకోడే. అవన్నీ నాకు వదిలేరా, నేను చూసుకుంటా. అర్ధరాత్రి గుద్దు వెళ్ళబెట్టావు. రేవ్ పార్టీ డాడ్. రేవు పార్టీ ఆడో సాకి రేవులో పెట్టుకోవడం ఈయన పెట్టావేమి? బయట రేటింగ్స్ ఎక్కువ డాడీ, అందుకే ఇట్లా పెట్టా.
కమ్ జాయిన్ యా. ఈ వయసులో డాన్స్ చేస్తే వచ్చేది మూమెంట్స్ కాదు కామెంట్స్. నువ్వు పనే చేసుకో. రాకపోతే నార్వే పోలీసులకు ఫోన్ చేస్తారా? ఎప్పో బుద్ధులేరా వచ్చా నాను. ఎవరిలో సాంగ్ ఆపింది? నేనే సార్, కొంచెం మీతో మాట్లాడాలి. అసలు ఎవరు పర్మిషన్ తీసుకుని లోపలికి వచ్చావరా? నేను ఏ క్షణమే జాబ్ నుంచి పీకేస్తున్నాను. ఏం పీకుంటావు పీక్. థ్యాంక్ యూ సార్. నేను వచ్చింది కూడా జాబ్ రిజైన్ చేస్తానని చెప్పడానికి. నా బాండ్ పేపర్ ఇచ్చేస్తే పంపించండి డాడీ. ఆ నసగారితో మనకెందుకు పంపి. ఆగరా